ఫ్రెండ్స్ ఫస్ట్ టైం హెవీ వెడ్డింగ్ మేకప్ లుక్ మీతో షేర్ చేయబోతున్నాను. అది కూడా స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను. లుక్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకు ఈ మేకప్ లుక్ అయితే సూపర్గా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోద్దు. నాకైతే ఈ లుక్లో ఎన్ని పిక్స్ తీసుకున్నానో నాకు బాగా నచ్చింది. ఫ్రెండ్స్, అమెజాన్ ప్రైమ్ డే సేల్ స్టార్ట్ అయిపోయింది 23rd and 24th జూలైన. సో మీరు కూడా మిస్ అవ్వకుండా ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి. మనకి మేకప్ ప్రొడక్ట్సే, బ్యూటీ ప్రొడక్ట్స్ లేదంటే క్లోదింగ్ అని కాదు, హోమ్ అప్లయన్సెస్ కానీ గ్యాడ్జెట్స్ కానీ అన్నిటి మీద ఆఫర్స్ ఉన్నాయి. చాలా తక్కువ ప్రైస్కి వస్తాయి. మీరు కూడా చెక్ చేయొచ్చు. నేను ఇక్కడ యూజ్ చేసిన ప్రోడక్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి మీరు కూడా. ఇక్కడ నేను మీకు చూపించబోతుంది లాంగ్ లాస్టింగ్ మేకప్ లుక్ అండి. సో మీకు ఎక్కువ టైం ఉండేలాగా చూపిస్తున్నాను. ఫస్ట్ మీరు మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. స్కిన్ని ప్రెప్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నేను లాక్మీ 925 ఫౌండేషన్ యూజ్ చేస్తున్నానండి. మ్యాట్ ఫౌండేషన్ ఇది. మీరు ఏ ఫౌండేషన్ యూజ్ చేసినా లాంగ్ లాస్టింగ్గా ఉండటానికి నేను ఒక టెక్నిక్ చెప్తాను. ఫౌండేషన్ ఫస్ట్ నేను డాట్స్గా పెట్టేసుకుంటాను. ఇది లిక్విడ్ ఫౌండేషన్ కదా, సో డాట్స్ పెట్టేసుకుని ఫేస్ మొత్తం మీద తర్వాత బ్యూటీ బ్లెండర్తో బ్లెండ్ చేస్తాను. మీరు బ్లెండ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే సెట్టింగ్ స్ప్రే ఉంటుంది కదా, సో సెట్టింగ్ స్ప్రేని బ్యూటీ బ్లెండర్కి స్ప్రే చేసి బ్లెండ్ చేయండి. అలా అయితే మనకి ఎక్కువ టైం ఉంటుంది. లేదనుకోండి, ఇక్కడ నేను మీకు చూపిస్తున్నట్టు ఫస్ట్ ఫౌండేషన్ మొత్తం సెట్ చేసేసుకుని తర్వాత సెట్టింగ్ స్ప్రే పెట్టి ఒక్కసారి మళ్ళీ సెట్ చేశారనుకోండి, మీకు ఇంకా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. నేనైతే ఫస్ట్ బ్లెండ్ చేసేసి తర్వాత సెట్టింగ్ స్ప్రే అప్లై చేస్తాను. నేను మీకు ఆ ప్రాసెస్ చూపిస్తాను. ఇది బ్లెండింగ్ కూడా చాలా క్విక్గా బ్లెండ్ అవుతుందండి. అండ్ బ్లెండింగ్ చేసేటప్పుడు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా బ్లెండ్ చేయండి. ఎక్కువ టైం పట్టినా కానీ బ్లెండింగ్ ప్రాపర్గా చేసుకున్నారనుకోండి, మీకు కేకీగా లేకోకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. మీ స్కిన్ ఎలా ఉందో అలానే కనిపిస్తుంది. అండ్ మీరు బ్లెండ్ చేసుకునేటప్పుడు ఎక్కడైనా ప్యాచెస్ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్, ఇది లాంగ్ లాస్టింగ్గా ఉండటానికి సెట్టింగ్ స్ప్రే తీసుకుంటున్నాను. ఈ సెట్టింగ్ స్ప్రే ఏం చేస్తానంటే ఒక్కసారి మన బ్యూటీ బ్లెండర్ ఉంది కదా, దానికి స్ప్రే చేసేస్తాను. డైరెక్ట్గా స్కిన్ మీద స్ప్రే చేసే కన్నా బ్యూటీ బ్లెండర్ పైన స్ప్రే చేసి మనం సెట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను ఇక్కడ యూస్ చేస్తుంది స్విస్ బ్యూటీ సెట్టింగ్ స్ప్రే యూస్ చేశానండి. సో ఇలా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ నేను ఐబ్రోస్ ఫిల్లింగ్ చేసుకుంటున్నాను. ఐబ్రోస్ కోసం నేను ఇక్కడ షుగర్ నుంచి తీసుకున్నానండి. ఇదేంటంటే ఒక సైడ్న స్పూలీ ఉంటుంది, ఇంకొక సైడ్న ఐబ్రో ఫిల్లింగ్ చేసుకోవడానికి పెన్ ఉంటుంది. చాలా బాగుంటుంది ఇది. సో ఫస్ట్ నేను స్పూలీతో మొత్తం కోమ్ చేసుకుంటున్నాను. సో నయనతార లుక్ చూసినట్టయితే థిక్ ఐబ్రోస్ ఉంటాయి కదా, చాలా బాగుంటాయి. సో అందుకని థిక్ ఐబ్రోస్ చేసుకుందాం. నయనతారకి ఏంటంటే ఫ్రంట్ నుంచే థిక్ ఐబ్రోస్ ఉంటాయి. సో మనం ఫ్రంట్ కూడా కొంచెం బుషీ బ్రౌస్ లాగా క్రియేట్ చేద్దాం. ఎండ్కి వచ్చేసరికి సన్నగా ఉంటుంది. సో ఫ్రంట్ కూడా కొంచెం థిక్గా అప్లై చేద్దాం. ఈ లుక్ ఏంటి అంటే మనకి ఓన్లీ పిక్చర్స్లో బాగుంటమే కాదండి, బయట కూడా చాలా బాగుంది. అసలు నాకైతే రిమూవ్ చేయాలని అనిపించలేదు, అంత బాగుంది. చాలాసేపు నేను అలానే మేకప్ ఉంచుకున్నాను. అరౌండ్ 6 to 7 hours వరకు ఉంచుకున్నాను. తర్వాత నేను రిమూవ్ చేసేదాకా అదైతే రిమూవ్ అవ్వలేదు. అంత నీట్గా అనమాట. లాంగ్ లాస్టింగ్గా ఉండే ప్రొడక్ట్స్ యూజ్ చేశాం కదా, అలానే ఉంటుంది. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే కన్సీలర్ తీసుకుని కన్సీలర్ అప్లై చేస్తున్నానండి. ఐలిడ్కి ఎలాగో అప్లై చేయాలి కదా, అలాగే నేనేం చేస్తున్నానంటే ఐబ్రోకి కూడా అప్లై చేసేస్తున్నాను. సో క్లీన్ బ్రౌస్ ఉంటాయి కదా, సో అందుకని అలా అప్లై చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ మీరు బ్యూటీ బ్లెండర్తో అయినా బ్లెండ్ చేయొచ్చు, లేదంటే స్మాల్ బ్రష్ బ్లెండింగ్ బ్రష్తో అయినా బ్లెండ్ చేయొచ్చు. నేను బ్యూటీ బ్లెండర్తో బ్లెండ్ చేసేస్తున్నానండి, ఎందుకంటే ఐలిడ్స్ కూడా మొత్తం సెట్ చేసుకోవాలి కదా. సో అందుకని నేను బ్యూటీ బ్లెండర్ యూజ్ చేశాను. మీకు ఏది కన్వీనియంట్ అయితే దాంతో చేసుకోవచ్చు. చాలామంది స్టెప్ బై స్టెప్ మేకప్ లుక్స్ అడుగుతున్నారు కాబట్టి చేస్తున్నాను. అండ్ బ్రైడల్ మేకప్ లుక్, ఇంత హెవీ మేకప్ నేను అసలు ఇప్పుడు దాకా చేయలేదు. ఇదే ఫస్ట్ వీడియో ఇంత హెవీగా చేయటం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఐ షాడో ప్యాలెట్స్ 2 యూజ్ చేస్తున్నాను. ఒకటి వచ్చేసరికి వెట్ అండ్ వైల్డ్ రోజ్ ఇన్ ద ఎయిర్ ప్యాలెట్, ఇంకొకటి స్విస్ బ్యూటీ ప్యాలెట్ తీసుకున్నాను. స్విస్ బ్యూటీ ప్యాలెట్లో ఓన్లీ బ్లాక్ కలర్ కోసం తీసుకున్నానండి. సో వెట్ అండ్ వైల్డ్ ప్యాలెట్ ఫస్ట్ తీసుకుందాం. ఇందులో ట్రాన్సిషన్ షేడ్ ఉంది కదా, బ్రౌన్ షేడ్. ఈ బ్రౌన్ షేడ్ నేను ట్రాన్సిషన్ షేడ్ కింద వాడుతున్నాను అనమాట. సో ఫస్ట్ ఆ షేడ్ని బ్లెండ్ చేసుకోవాలి. సో బ్లెండ్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనకి ఆ షేడ్ నుంచి మిగతా షేడ్స్ వచ్చినట్టు కనిపించాలన్నమాట. మనకి ఇక్కడ లుక్ చూసినట్టయితే బ్రౌన్ షేడ్స్ అండ్ బ్లాక్ బ్లెండ్ అయ్యి ఉంటుంది. సో మనం నెక్స్ట్ బ్రౌన్ షేడ్ యూజ్ చేసేది కొంచెం డార్క్ షేడ్ యూజ్ చేస్తాం కాబట్టి ఈ లైట్ షేడ్ ఫస్ట్ యూజ్ చేసామనుకోండి ఇంకొంచెం బాగా కనిపిస్తుంది అనమాట.
నెక్స్ట్ నేను ఈ 2 బ్రౌన్ షేడ్స్ తీసుకుని బ్లెండ్ చేస్తున్నానండి. ఈ షేడ్స్ ఏంటంటే నేను హాఫ్ నుంచి ఔటర్ కార్నర్ నుంచి హాఫ్ వరకు బ్లెండ్ చేస్తున్నాను అనమాట. సో నేను మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. సో ఔటర్ షేడ్ అవుట్ సైడ్న మనం కొంచెం బ్లెండింగ్ చేసేటప్పుడు బాగా బ్లెండ్ చేయాలి, లేకపోతే అక్కడ ఒక లైన్ లాగా ఉంటుందన్నమాట. సో జాగ్రత్తగా బ్లెండ్ చేయండి. బయటకు వచ్చిన తర్వాత ఇంకొకసారి అలా బ్లెండ్ చేయాలి. మనకి వి షేప్లో బ్లెండింగ్ చేసుకుంటే సరిపోతుంది. ప్రీవియస్ కలరు ఈ కలరు 2 మిక్స్ అయ్యేలాగా రావాలి. సో చూసారు కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నేను కింద స్మోకీ ఎఫెక్ట్ కోసం కార్నర్లో అనమాట మన ఐ ల్యాషెస్ దగ్గర నుంచి ఐ ఎండింగ్ వరకు బ్లెండ్ చేస్తున్నాను. సో దీనివల్ల ఏంటంటే మనకి అక్కడ స్మోకీ ఎఫెక్ట్ వస్తుంది. అండ్ నయనతార లుక్స్ అంటేనే స్మోకీ ఐ మేకప్ లుక్స్ చాలా బాగుంటాయి నయనతార లుక్స్. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇందులోనే సాఫ్ట్ గోల్డ్ షేడ్ ఒకటి ఉంటుంది, ఆ షేడ్ అప్లై చేస్తున్నాను. సో నేను ఇంకా వేరే షేడ్స్ ప్యాలెట్స్ ఏం తీసుకోవట్లేదు. సపరేట్ ప్యాలెట్స్ కాకోకుండా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి తీసుకుందామని తీసుకున్నాను. మీకు ఇంకా హైగా పిగ్మెంట్ కావాలి అనుకుంటే కనుక మీరు ఇంకా మంచి ఐ షాడో ప్యాలెట్ తీసుకోవచ్చు. నేనైతే ఒకటే ప్యాలెట్లో అన్ని కలర్స్ ఉండేలాగా చూసుకుని తీసుకున్నానండి. అందుకని ఈ ప్యాలెట్లో ఉన్న వాటితోనే మిక్స్ చేస్తున్నాను. సో గోల్డెన్ షేడ్ ఏంటంటే మనకి ఫస్ట్ బ్రౌన్ షేడ్స్ అప్లై చేసిన తర్వాత గ్యాప్ ఉంది చూసారా, ఆ ఏరియాలో అప్లై చేయాలి అండ్ ఫ్రంట్ అప్లై చేయాలి. నెక్స్ట్ నేను మళ్ళీ ఇందాక తీసుకున్న 2 బ్రౌన్ షేడ్స్ తీసుకొని ఒక్కసారి బ్లెండ్ చేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే మనకి హార్ష్ లైన్ లాగా కాకోకుండా మొత్తం కంబైన్ అయినట్టు ఉంటుంది. సో బ్లెండింగ్ చేసేటప్పుడు ప్రాపర్గా బ్లెండ్ చేసుకోండి. అండ్ మీరు యూస్ చేసిన గోల్డ్ కలర్ షేడ్ ఉంది కదా, ఆ షేడ్ కరెక్ట్గా మిక్స్ అయ్యేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ మనం కాజల్ అప్లై చేసుకుందాం. కాజల్ కోసం మీరు లాంగ్ లాస్టింగ్ కాజల్ అయినా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ లాక్మీ కాజల్ తీసుకుంటున్నాను. ఇది ఎందుకు తీసుకున్నానంటే నాకు కొంచెం స్మూత్గా ఉంటుంది, ఐలిడ్స్ కొంచెం హార్ష్నెస్ అనిపించుకోకుండా ఉంటాయి, ఇరిటేషన్ లేకోకుండా ఉంటుందని ఇది తీసుకున్నాను. ఇదేంటంటే క్లోజ్గా మన ఐలాషెస్కి క్లోజ్గా అప్లై చేసి మనం ఇప్పుడు స్మజ్ చేయాలి. సో స్మజ్జింగ్ బ్రష్ తీసుకొని స్మజ్ చేస్తున్నాను. మనం స్మజ్ చేసేటప్పుడు కూడా చాలా దగ్గరగా స్మజ్ చేయాలి, ఎక్కువ దూరం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. కొంచెం దగ్గరలోనే లైట్గా మనం మూవ్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే అక్కడ హార్ష్గా ఒక లైన్ లాగా కాకోకుండా చక్కగా బ్లెండ్ అయ్యి ఉంటుంది. ఇలా బ్లెండ్ అయిన తర్వాత చాలా బాగుంటుంది చూసారా. మనకి ఇప్పుడు లోవర్ వాటర్ లైన్ అలాగే టైట్ లైన్ కూడా మనం కాజల్ అప్లై చేసుకుందాం. అలా అయితే కళ్ళు చాలా బాగుంటాయి. సో అప్పర్ వాటర్ లైన్కి కూడా నేను అప్లై చేసేస్తున్నాను. మీరు కావాలంటే ఐ మేకప్ మొత్తం అయిన తర్వాత ఫౌండేషన్ అప్లై చేసుకోవచ్చండి. ఇప్పుడు ఏంటంటే మన ఐ మేకప్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఒక్కసారి నేను కన్సీలర్ మళ్ళీ అప్లై చేస్తున్నాను. హైయెస్ట్ పాయింట్స్లో అప్లై చేస్తున్నాను. ఇందాక ఓన్లీ కలర్ కరెక్ట్ చేసుకోవడానికి అప్లై చేశాను కదా, డార్క్ సర్కిల్స్ కవర్ అవ్వడానికి. ఇప్పుడు అలా కాకోకుండా ఏ పార్ట్లో హైలైట్ చేసుకోవాలనుకుంటున్నానో ఆ ప్లేసెస్లో మాత్రమే నేను కన్సీలర్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా బ్యూటీ బ్లెండర్తో బ్లెండ్ చేసేద్దాం. వన్స్ అండర్ ఐ ఏరియా బ్లెండ్ చేసేటప్పుడు ఏంటంటే మీకు అక్కడ ఏమైనా ఎక్స్ట్రాగా లైన్స్ ఉన్నా కానీ మొత్తం క్లీన్గా చేసుకునేలాగా బ్లెండ్ చేసుకోండి, లేకపోతే మీరు అది డ్రై అయిపోయిన తర్వాత అస్సలు బాగోదు చూడటానికి. నెక్స్ట్ నేను కాంటోరింగ్ చేస్తున్నానండి. NYB కాంటోర్ స్టిక్ యూస్ చేస్తున్నాను. క్రీమ్ కాంటోరింగ్లో ఇది చాలా బాగుంటుంది. నోస్ కాంటోరింగ్ చేస్తున్నాను, లైట్గా కాంటోర్ చేస్తున్నానండి, ఎక్కువ సన్నగా కూడా చేయట్లేదు. అండ్ లిప్స్ దగ్గర మనకి నయనతారకి లైన్స్ కనిపిస్తాయి కదా, సో అందుకని చిన్నగా నేను అక్కడ కాంటోరింగ్ చేశాను. అండ్ చీక్స్ కాంటోరింగ్ కూడా చేస్తున్నాను. సో చీక్ బోన్ కొంచెం హైలైట్ అయ్యేటట్టు. అండ్ షార్ప్ జా లైన్ ఉంటుంది తనకి, సో అందుకని ఇంకొంచెం నేను సన్నగా చేయడానికి లైట్గా చేశాను అనమాట. ఫోర్ హెడ్ దగ్గర కూడా నేను 2 సైడ్స్న కాంటోరింగ్ చేస్తున్నాను. ఇది బ్లెండింగ్ చేసేటప్పుడు బ్యూటీ బ్లెండరే యూస్ చేస్తున్నానండి నేను. అండ్ చిన్ దగ్గర వచ్చేసరికి డౌన్వర్డ్ మోషన్స్లో చేయాలి, చీక్స్ దగ్గర వచ్చేసరికి అప్వర్డ్ మోషన్స్లో చేయాలి, అండ్ ఫోర్ హెడ్ వచ్చేసరికి అవుట్ సైడ్కి. సో ఇలా చేయాలన్నమాట బ్లెండింగ్ చేసేటప్పుడు. అలా చేస్తే మనకి ఈజీగా కవర్ అయిపోతుంది. ఫోర్ హెడ్ పెద్దగా ఎవరికైనా ఉన్నా అది కవర్ అయిపోతుంది. సో చీక్స్ పెద్దగా ఉన్నా అన్ని షేప్ నీట్గా వచ్చేటట్టు ఉంటుంది. నెక్స్ట్ నేను మొత్తం సెట్ చేసేస్తున్నాను. షుగర్ లూజ్ పౌడర్ తీసుకుంటున్నానండి, ట్రాన్స్లూషన్ పౌడర్ ఇది. సో ఇది బాగా సెట్ చేస్తుంది. మొత్తాన్ని సెట్ చేసేయడానికి నేను ఫస్ట్ బేక్ చేయడానికి పెడుతున్నాను అనమాట. ఇలా పెట్టేసి ఇప్పుడు బ్లాక్ షేడ్ తీసుకుని మనం లోవర్ వాటర్ లైన్కి ఇంకా స్మజ్జింగ్ చేయలేదు కదా, సో ఇప్పుడు స్మజ్జింగ్ చేసుకుందాం. దీనివల్ల ఏంటంటే మనకి ఫేస్ మొత్తం బేక్ అయ్యే టైంలో మనం స్మజ్జింగ్ కూడా చేసేసుకోవచ్చు. జస్ట్ కొంచెం బ్లాక్ షేడ్ తీసుకుని ఆల్రెడీ కాజల్ అప్లై చేసాం కదా, అక్కడ లైట్గా మనం చిన్నగా స్మజ్ చేసుకుంటూ రావాలి. మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్మజ్జింగ్ చేసేస్తున్నామండి. స్టార్టింగ్ మాత్రం కొంచెం లైట్గా చేయాలి.
వన్స్ స్మచ్ చేసేసిన తర్వాత మనకి ఆల్రెడీ బేక్ అయిపోయింది ఫేస్ మొత్తం. ఎక్కడెక్కడ ఆయిల్ వస్తుంది, ఎక్కడెక్కడ స్వెట్ వస్తుందో ఆ పార్ట్లో మాత్రమే నేను అప్లై చేసుకున్నాను. నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఇదే పౌడర్తో ఫేస్ మొత్తం కొంచెం లైట్గా పౌడరింగ్ చేస్తున్నాను అనమాట. ఇంకా కాంటోర్ కాంపాక్ట్ పౌడర్ కానీ ఏమి యూజ్ చేయట్లేదు. సో అందుకని దీన్ని సెట్ చేసేస్తున్నాను. వన్స్ ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఇంకొకసారి కాంటోరింగ్ షేడ్ తీసుకుంటున్నానండి. ఇది వచ్చేసరికి పౌడర్ కాంటోరింగ్ అనమాట. ఇది మనకి షుగర్ నుంచి కాంటోర్ దే ప్యాలెట్ 02 ఇది ప్యాలెట్ చాలా బాగుంటుంది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే తప్పకుండా చెక్ చేయండి. ఇందులో కాంటోర్, హైలైట్ అలాగే బ్లష్ 3 కలిపేసి వస్తుంది ఓకే దానిలో. నెక్స్ట్ నేను సేమ్ అందులోంచి బ్లష్ తీసుకుని అప్లై చేస్తున్నాను. బ్లష్ ఏంటంటే ఎక్కువ అప్లై చేయకోకుండా చాలా తక్కువ తీసుకుని మొత్తం బ్లెండ్ చేస్తున్నానండి. నెక్స్ట్ హైలైటర్ కూడా నేను సేమ్ అదే బ్రష్తో యూజ్ చేసేస్తున్నాను. కొంచెం ఫ్లాట్ చేశాను బ్రష్ని, లైట్గా అప్లై చేస్తున్నాను. సో హైయెస్ట్ పాయింట్స్లో అప్లై చేస్తున్నానండి. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే హైలైటర్ యూజ్ చేయకోకుండానే ఫేస్ అంతా చాలా వరకు హైలైట్ అవుతూ ఉంది కదా. సో అందుకని నేను హైలైటర్ చాలా తక్కువ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇన్నర్ కార్నర్లో కొంచెం నేను హైలైటర్ అప్లై చేస్తున్నానండి. సో అలా చేస్తే మనకి ఐస్ చాలా ఫ్రెష్గా కనిపించినట్టు ఉంటుంది, చాలా బాగుంటాయి. ఇంత క్లియర్గా నేను ఫుల్ బ్రైడల్ మేకప్ లుక్ చేయటం ఇదే ఫస్ట్ టైం అనమాట. అంతకుముందు నేను చేసినా కానీ చాలా చిన్న చిన్న వీడియోస్ అంటే సింపుల్ మేకప్ చేశాను. సో కంప్లీట్గా ఇంత హెవీ గ్లామరస్ మేకప్ లుక్ ఇదే చేయటం ఫస్ట్ టైం. నెక్స్ట్ నేను మస్కారా అప్లై చేస్తున్నాను. మస్కారా వచ్చేసరికి నేను లోరియల్ ల్యాష్ మస్కారా యూస్ చేస్తున్నాను. కొంచెం హెవీ ల్యాషెస్ ఉంటాయి అనమాట, చాలా లాంగ్ ల్యాషెస్ ఉంటాయి మనకి నయనతారకు చూసినట్టయితే. సో మనం కూడా అలానే 2 కోట్స్ మస్కారా వేసుకున్నాం అనుకోండి, మీకు కూడా హెవీ ల్యాషెస్ లాగా కనిపిస్తాయి. బట్ నేను సింగిల్ కోట్ యూస్ చేస్తున్నానండి, నాకు కొంచెం ఐ ల్యాషెస్ ఎక్కువగానే ఉంటుంది. సో అందుకని అప్లై చేసేసాను. వన్స్ అప్లై చేసిన తర్వాత ఐ మేకప్ అయితే ఇలా ఉంది చూసారా. ఐ మేకప్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు లిప్స్కి వెళ్ళిపోదాం. లిప్స్ కూడా చేసేసుకుంటే మొత్తం మేకప్ అంతా అయిపోయినట్టే. లిప్స్కి వచ్చేసరికి నేను లిప్స్ కొంచెం, నాకు అప్పర్ లిప్ చాలా థిన్గా ఉంటుంది, చాలా సన్నగా ఉంటుంది. సో నేను కొంచెం షేప్ ఇవ్వడానికి, కొంచెం లావుగా కనిపించడానికి ఫస్ట్ నేను పెన్సిల్ యూజ్ చేశాను. నెక్స్ట్ నేను షుగర్ నుంచి ఈ షేడ్ తీసుకున్నానండి. ఇది కొంచెం బ్రౌన్ మెరూనిష్ షేడ్ లాగా ఉంటుంది. ఇది అప్లై చేస్తే చాలా క్రీమీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. కాకపోతే ఇక్కడ నేను 2 షేడ్స్ అప్లై చేస్తున్నాను. సో 2 షేడ్స్ ఎందుకు చేశానంటే మనకి కరెక్ట్గా షేడ్ ఏం అప్లై చేసుకున్నారనేది తెలియదు కదా. సో తను ఏంటంటే బ్రౌన్ షేడ్స్లోకి వెళ్ళారు, కొంచెం లైట్ వార్మ్ టోన్లోకి వెళ్ళారు. బట్ నా దగ్గర వార్మ్ టోన్ షేడ్స్ ఏమీ కనిపించలేదు ఇక్కడ. సో అందుకని నేను మళ్ళీ నా షేడ్స్లోనే నేను 2 షేడ్స్ని మిక్స్ చేశాను. ఫైనల్గా నేను ఇంకొకసారి సెట్టింగ్ స్ప్రే అప్లై చేసుకున్నాను. అండ్ నయనతార అనగానే గుర్తొచ్చేది ఇక్కడ మోల్ ఉంటుంది కదా, సో పుట్టుమచ్చ అది కూడా పెట్టేసుకున్నాను, స్టిక్కర్ పెట్టేసుకున్నాను. జ్యువెలరీ కూడా కొంచెమే ఉన్నాయి నా దగ్గర. గ్రీన్ కలర్ జ్యువెలరీ అస్సలు లేదండి, హెవీ జ్యువెలరీ అసలు ఉండవు. సో అందులో గ్రీన్ కలర్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఉన్న వాటిల్లో నేను ఇలా రెడీ చేశాను. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది. రియల్గా చూడటానికి కూడా సూపర్గా ఉంది లుక్ అయితే, అండ్ సూపర్ లాంగ్ లాస్టింగ్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీరు ట్రై చేసినాక ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై, లవ్ యూ ఆల్.